పెద్ద ఎండగా కూడా లేదు ఈరోజు. సో డైలీ ర్యాపిడో ఏం ప్రిఫర్ చేస్తామని నడక మొదలెట్టేసా. తిప్పు కొడితే ఒక 2.7 కిలోమీటర్లు ఉంటుంది ఆఫీసు. సో యుఎస్ కన్సల్టెన్సీ నుంచి స్ట్రైట్ రోడ్ నెంబర్ 2 పట్టుకుంటే స్ట్రైట్ లెఫ్ట్ తీసుకుని డైరెక్ట్ ఆఫీస్లో పడిపోతాం మనం. సో క్లైమేట్ అలా కూల్గా ఉంది, నడక మొదలెట్టేసా. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే, ఇంకో 1.5 కిలోమీటర్ ఉంది. సరే స్ట్రైట్ వెళ్తే యుఎస్ కన్సల్టెన్సీ, ఈ రోడ్ నెంబర్ 2 స్ట్రైట్ లెఫ్ట్ తీసుకుంటే మన ఆఫీసు. సో రొటేషన్ షిఫ్ట్లు కాబట్టి సాటర్డే కూడా చేయాలి, సండే మండే మన వీక్ ఆఫ్. చెప్పడం మర్చిపోయా, ఈ రోడ్ నెంబర్ 2లోనే ఏంటది బ్యాంక్ నేమ్ మర్చిపోయినా, ఐసిఐసిఐ అనుకుంటా. హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది సౌత్ రీజియన్కి. ఆ ఫ్రెండ్ ఉంటుంది అనమాట, చూపిస్తా. ఈ జంక్షన్లో ఆగపోయామనుకో ఎవడో కూడా అట్టుకెళ్ళిపోతాడు మనల్ని, సర్రమని వచ్చేస్తాయి. సో ఇక్కడే ఐసిఐసిఐ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, చూపిస్తా. బట్ మ్యాక్సిమం నేను ఇలాగే నడవడానికి ప్రిఫర్ చేస్తా. అంటే ఏదైనా ఆఫీస్కి టైం అయిపోతే తప్పించి నేను ర్యాపిడో ఆర్ షేర్ ఆటో ప్రిఫర్ చేస్తా మ్యాక్సిమం. అంటే 9 hours కూర్చొని వర్క్. సో బెటర్ నడిస్తే కొద్దిగానైనా ఒళ్ళు అరుగుతుందని నడుస్తా అనమాట. బాగుంటుంది రోడ్డు అయితే, మంచి పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. అందులో ఈరోజు సాటర్డే కాబట్టి పెద్దగా క్రౌడ్ లేదు, అంటే వీక్ ఆఫ్ కదా సాటర్డే సండే అందరికీ. సో మాకంటే రొటేషన్ షిఫ్ట్లు కాబట్టి తప్పదు. సో వీఆర్ ఆల్మోస్ట్ క్లోజర్ టు ఐసిఐసిఐ హెడ్ క్వార్టర్స్. నో వైల్ దిస్ ఈస్ ద వన్ సెకండ్. చూస్తున్నారా, ఇదంతా ఐసిఐసిఐ. అది తెలిసి సినిమాలో చూస్తుంటారు, దీన్ని తెగ చూపించేస్తారు ప్రతి ఓడు. ఇదంతా ఐసిఐసిఐ హెడ్ క్వార్టర్స్ సౌత్ రీజియన్కి, చాలా పెద్దదన్నమాట. చూడండి ఎంత ఉందో. ఈ చివరి నుండి ఆల్మోస్ట్ ఇంకా చివరి వరకు అక్కడ సిగ్నల్ ఉంది, సో సిగ్నల్ కనబడుతుందో లేదో, ఇక్కడ వరకు మొత్తం వీళ్ళే. సాటర్డే కాబట్టి ఎవరికి కనబడట్లేదు, కానీ వీక్ డేస్లో మాత్రం ఇంకా మామూలుగా ఉంటారు జనం, ఫుల్ ఉంటారు. జస్ట్ ఈ రోడ్డు మొత్తం ఇలా కూర్చుంటారు ఇక్కడెక్కడ. బట్ మెయింటెనెన్స్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది ఐసిఐసిఐ హెడ్ క్వార్టర్స్. ఇది ఇంకా చివరి వరకు బిల్డింగ్ వస్తూనే ఉంటుంది. ఒకటి అమ్మ డైలీ హాస్టల్ ఫుడ్ తిని 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 బోర్ కొట్టింది. మళ్ళీ 10 వరకు ఆఫీస్లో కొట్టుకోవాలి. సేమ్ రోడ్ చూసారు ఎంత పీస్ఫుల్గా ఉందో, ఇంకా పర్ఫెక్ట్ అనమాట. ఇంకా మార్నింగ్ అయితే నా ఇంక చెప్పక్కర్లేదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. జాగింగ్ కూడా ఈ రోడ్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎదరు యుఎస్ కన్సల్టెన్సీ ఉంది కదా, సో పోలీసులు ఎప్పుడు ట్రాఫికింగ్ చేస్తూనే ఉంటారు, డైలీ పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు ఈ రోడ్న. సో సెక్యూరిటీ పరంగా నెంబర్ 1. నువ్వు ఏ నైట్ అయినా ఎంత టైం అయినా పర్లా, ఈ రోడ్డు ఒంటరికి వెళ్ళినా ఏమైనా పోలీసులు ఉంటారు. సేఫ్టీ పరంగా అయితే ఎక్సలెంట్ అనమాట. చూసారు ఇదంతా ఐసిఐసిఐ చివరి మొదలయ్యాం మనం. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అవుతుంది, మొత్తం ఈ చివరి వరకు అదే ఉంటుంది. కంప్లీట్గా చూపిస్తా. ఒక్కొక్క ఎంట్రన్స్ ఒకలా ఉంటుంది అనమాట. 2 వీలర్కి ఒక ఎంట్రన్స్,
కార్స్కి ఒక ఎంట్రన్స్ అని, చూడండి. సో ఈ రోడ్డు మట్టికి నాకు ఎప్పుడు బాగా ఇష్టం అంటే, ఇంకా వర్షం పడింది అంటే మట్టుకి రోడ్డు చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. రోడ్డు పరంగా చాలా ఇష్టం నాకు ఆ టైంలోని. ఇంకా మొత్తం చెట్లు మొత్తం చెట్లు ఉంటాయి, అటు ఇటు మొత్తం ఫుల్ చెట్లు ఉంటాయి, గ్రీనరీతో ఫిల్ అయిపోయి ఉంటుంది, ఫుట్పాత్ ఉంటుంది. ఇంకా రైనీ సీజన్లో అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట, పర్ఫెక్ట్. సో ఎప్పుడైనా వీకెండ్ ఉన్నప్పుడు ఈవినింగ్ ఆర్ ఎర్లీ మార్నింగ్ టైంలో మ్యాక్సిమం ఇక్కడికే ప్రిఫర్ చేస్తాను, అట్లీస్ట్ కాసేపు టైం స్పెండ్ చేయడానికి. ఇది వచ్చేసరికి స్మోక్ జోన్ ఏరియా అనమాట ఐసిఐసిఐది. సో వాళ్ళ ఎంప్లాయీస్ అంటే ఐసిఐసిఐలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ స్మోక్ చేస్తారు బయట అవుట్ సైడ్. సో లోపడైతే ఎలా ఉండదు. సిగ్నల్ వేసాడు కదా ఇక్కడ వరకు వీళ్ళదే. ఇంకా దీని తర్వాత మనం ఎగ్జాక్ట్గా ఒక 1 కిలోమీటర్ నడిస్తే నా ఆఫీస్ వచ్చేస్తుంది. సాటర్డే కాబట్టి ఆఫీస్లో ఎవడో కనబడ్డాను కదా, వేరే విషయం. మాకు తప్పదు కాబట్టి 10 వరకు కూర్చోవాలి నేను. బాబు నడవడం అంటే కొద్దిగా మంచిది, అందుకే నడిచేస్తా. సో ఈ జంక్షన్, సో లెఫ్ట్కి వెళ్తే మనకి విప్రో సర్కిల్ వచ్చేస్తుంది. సో ఈ జంక్షన్ నుండి లెఫ్ట్కి వెళ్ళామంటే విప్రో సర్కిల్. మనం స్ట్రైట్ వెళ్తే మా ఆఫీసు, అమెజాన్, వేవ్ రాక్ అండ్ గూగుల్ కొత్త ఆఫీస్ బిల్డ్ చేస్తున్నారు, కడుతున్నారు. అది ఆ జంక్షన్లో కనబడుతుంది. ఎవరు సిగ్నల్ వేసాడు, వెళ్ళిపోదాం. మళ్ళీ ఎండ వస్తుంది, దగ్గరికి వస్తాంలా. ఇలా కింద దిగితే లెఫ్ట్లో ఉంటుంది మన బిల్డింగ్. మందంటే మంది కాదు, నేను వర్క్ చేసే బిల్డింగ్. చూడు ఈ అపార్ట్మెంట్ చూస్తారా, ఇందులో అద్దెలు కట్టాలంటే ఆస్తులు అమ్ముకోవాలి, మనం ఉండలేము అందులో. అందుకే మనం సింపుల్గా పీజీలో ఉంటున్నాం. హాక్వుడ్ రెసిడెన్సీ అంట. సెక్యూరిటీ మటుకు చాలా గట్టిగా ఉంటాయి. గూగుల్ కొత్త ఆఫీసు మా ఆఫీస్కి రైట్ సైడ్ అనమాట. ఆ జంక్షన్లో కడుతున్నారు కొత్తది, నానక్రమ్ కూడా. అండ్ మా ఫ్రెండ్ వచ్చేసరికి అమెజాన్ ఉంటుంది. అండ్ మా లెఫ్ట్ సైడ్ వచ్చి వర్చూస్ అనమాట. వర్చూసా మెయిన్ బ్రాంచ్ కాదు, సబ్ బ్రాంచ్ ఇక్కడ ఉంటుంది. మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి విప్రో సర్కిల్కి దగ్గరలో ఉంటుంది. సో నానక్రమ్గూడలో కూడా ఉంది. వీళ్ళు చూడు ఈ ఎండల్లో కష్టపడుతున్నారా. ఎవరు పని చేసినా ఏం చేసినా 4 మెతుకుల కోసమే పాపం. ఎవరు బాధలాలి, ఎవరి పనులాలి, ఎవరి కష్టాలాలి. దగ్గరికి వస్తా. అది తారు మనం కొనలేం, అది బుల్లెట్ అది కూడా కొనలేము అనుకో, అది వేరే విషయం.
ఇలా పోదాం బాబా. రోడ్డు మీద ఎవడో ఒకటి హ్యాండ్ ఇచ్చేస్తాడు గుద్దేస్తాడా. జైబేరి ఆరెంజ్ కంట్రీ. Mostly everyone aware of that who is the founder of Jayberry is Murali Mohan, the actor, Telugu actor Murali Mohan garu unnaru kada. So recently ఏ మూవీస్ అంటే సీతమ్మలో సినిమాల చెట్లో మినిస్టర్ క్యారెక్టర్ చేస్తారు కదా, ఆయన అనమాట జైబేరి కన్స్ట్రక్షన్స్కి. పర్ఫెక్ట్ ఉంటుంది జైబేరి కన్స్ట్రక్షన్స్. అందులో మనం రూములు తీయలేము, ఉండలేము. వచ్చేసింది మా కంపెనీ. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది కదా, దాని వెనకాల బిల్డింగ్ మా కంపెనీ. సో ఇది వెనకాల కనిపిస్తుందా, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది. మొత్తం డస్ట్, ఈ రోడ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. సో అదనమాట రీజన్. అమ్మ క్లైమేట్ కూల్గా ఉంది కదా అని అడ్డం మొదలెట్టాము. చెమటల్లో స్నానం చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ తీసి కారిపోతుంది. వచ్చేసాం కానీ అండి కట్టుకోలేదు, ఈ చెమటతో చిరాకు వచ్చేస్తుంది. ఎంత దుమ్ములు వేసిపోతుంది చూడండి. మొత్తం దుమ్ము. సో ఇలా లెఫ్ట్ తీసుకుంటే మా ఆఫీసు, అండ్ లెఫ్ట్లోనే ఉంటుంది, చూపిస్తాను. అండ్ రైట్ సైడ్ అట్ జంక్షన్లో గూగుల్ ఆఫీస్ అనమాట కడుతున్నారు. అది ఇప్పుడప్పుడు అవడానికి చాలా టైం పడుతుంది. అమ్మ కారు, స్పోర్ట్స్ కారు, దానిలో కూడా హెడ్ మొత్తం. దగ్గరికి వస్తాను. లెఫ్ట్లో ఉంటుంది అనమాట ఆఫీస్. గూగుల్ ఆఫీస్ చూపిస్తా ఫస్ట్ అయితే ఎక్కడి వరకు వచ్చింది అన్నది. నెక్స్ట్ నా కంపెనీ. ఇంకా ఏం కుట్టాడరా. ప్లస్ మనం కూడా అటువంటి కారు కొనాలి. అంగో కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అక్కడికి వెళ్ళొచ్చి పెడతాను. ఇదైతే మా ఆఫీస్. ఇంకో లెఫ్ట్ సైడ్ చెప్పా కదా, ఇదంతా మా ఆఫీస్. హిటాచి, అంగో హిటాచి. ఇలా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వచ్చేస్తే ఎంట్రన్స్ ఇక్కడ ఉండదు. అటు సైడ్ నుంచి ఎలా వెళ్తే
వస్తుంది అనమాట. ఇదిగో గూగుల్ ఆఫీస్ కొత్తదే. దీని అమ్మాయి ఏం కడుతున్నాడంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆర్కిటెక్చర్గా ఎవడో కానీ ఆర్కిటెక్ట్ సావగొట్టు లేడు దీన్ని. హయాత్. సో మోస్ట్లీ ఫేమస్ హోటల్ ఇన్ హైదరాబాద్, అది సేఫెస్ట్ హోటల్ అంట. అండ్ రీసెంట్లీ క్రికెటర్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వస్తారంట మ్యాక్సిమం స్టే చేయడానికి, హయాత్ హోటల్. సో ఇది గూగుల్ ఆఫీస్. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందంటే ఇప్పుడప్పుడు అవదలేము కదా. సో ఇది మా కంపెనీ హిటాచీ జపాన్, మేడ్ ఇన్ జపాన్. స్ట్రాంగ్ క్వాలిటీలో కూడా నెంబర్ 1 అనమాట. సో ఇలా కూడా వెళ్ళచ్చు, కానీ మనం ఇలా వెళ్ళాం, ఫ్రంట్ నుంచి వెళ్దాం. 2 ఉంటాయి. సో ఇలా కార్లు లోపలికి వెళ్ళి ఇలా బయటికి రావడానికి ఇదో దారి, ఇంకో దారి ఉంటుంది ఫ్రంట్, ఇదో దారి. కాలుతో ఎలా వెళ్ళిపోవచ్చు, కానీ కార్ ఫైట్ చేయడానికి అవ్వదు. అలా వెళ్ళి కాలుతో ఇలా రావడానికి ఉంటుంది, ఓన్లీ కార్లకు మాత్రమే. ఇదంతా మా కంపెనీయే. దట్ వాజ్ ద అమెజాన్ కంపెనీ. అదంతా అమెజానే. వచ్చేసా చూపిస్తాను కదా మా రైట్ సైడ్. ఒకసారి ఉన్నది బ్లర్ అయినట్టుంది. అది వచ్చేసా, అక్కడ వచ్చేసా కంపెనీ. అండ్ ఆపోజిట్లోనేమో అమెజాన్. అండ్ ఇక్కడేమో మా హిటాచీ. హిటాచీ మేడ్ ఇన్ జపాన్, ఎక్సలెంట్ ఇన్ క్వాలిటీ. అసలు చూసుకోక్కర్లేదు అనమాట. జపాన్ అనేసరికి హిటాచీ నెంబర్ 1 అనమాట. సో వచ్చేసాం. ఎంట్రన్స్ అయితే అక్కడ ఉంది, బైక్ ఉంది సార్, అదే ఎంట్రన్స్. సో నేను వచ్చేసరికి వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను. థింక్ చూపించడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఆఫీస్ సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కాకుండా, సో అందుకు నేనైతే క్లోజ్ చేస్తున్నా. ఉంటా, బాయ్ బాయ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా.